మనసో నీది చిత్రాలుగా ఇన్నానయ్యా బూసు ప్రభువా హైలేసో నీ మహిమే హైలేసో. యేసో ఎంత వరాల మనసో నీది చిత్రాలుగా ఇన్నానయ్యా బూసు ప్రభువా హైలేసో నీ మహిమే హైలేసో. యేసో ఎంత వరాల మనసో నీది చిత్రాలుగా ఇన్నానయ్యా బూసు ప్రభువా హైలేసో నీ మహిమే హైలేసో. గొప్ప దేవుడు గొప్ప దేవుడు గొప్ప దేవుడు యేసు గొప్ప కార్యాలు మహిమ కార్యాలు ఎన్నెన్నో చేసెను చూడు. గొప్ప దేవుడు గొప్ప దేవుడు గొప్ప దేవుడు యేసు గొప్ప కార్యాలు మహిమ కార్యాలు ఎన్నెన్నో చేసెను చూడు. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా ఆమేన్ ఆమేన్ హల్లెలూయా ఆమేన్ ఆమేన్ హల్లెలూయా ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. గొప్ప దేవుడు గొప్ప దేవుడు గొప్ప దేవుడు యేసు గొప్ప కార్యాలు మహిమ కార్యాలు నిన్ను చేసెను చూడు. ప్రభుతో మాట్లాడుకుందామా? ఇదిగో నాకు ఈ కష్టం ఉందని, ఇది నా బాధని, నా వేదనని. ఇంకా నా మారు మనస్సు లేక మన గ్రామంలో ఎంతో మంది ఉన్నారు. ఈరోజు బలహీనము, శరీర బలహీనముల వల్ల ఇక్కడ రాలేకపోయిన వారు ఎంతో ఉన్నారు. ఆ దినమంతా కష్టపడి అయ్యా నీ సన్నిధిలో నిలవటానికి శరీరము సహకరించలేదేమో. అయ్యా ప్రభా వచ్చి కూడుకున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి ప్రభు. అయ్యా ప్రయాసపడి పరుగులతో వచ్చిన ప్రతి కుమారుని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా మీ సేవకులను జ్ఞాపకం చేసుకోండి. జీవితాన్నర్పించి చేసేదను స్తుతి యాగము. నేను
జీవితాన్నర్పించి చేసేదను స్తుతి యాగము. అందరూ యేసయ్యా 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 నా యేసయ్యా. ఒకనొక సమయంలో యేసు ప్రభు ఒక వ్యక్తిని పిలిచాడనమాట. ఏమండి, ఆ వ్యక్తి మెట్ల దగ్గర కూర్చొని సుంకము కలెక్ట్ చేస్తున్నాడు. ఏం కలెక్ట్ చేస్తున్నాడండి? ట్యాక్స్ కలెక్ట్. సుంకం అంటే పన్ను కలెక్ట్ చేసేవాడు. ఆ వ్యక్తితో అన్నాడంట, నా వెనకాతల రా అని పిలిచాడంట. పిలవగానే ఆ వ్యక్తి బయలుదేరాడు. తర్వాత అల్పై కుమారుడకు లేవిని చూసి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. ఓకే, తర్వాత అతని ఇంట ఆయన భోజనం నాకు కూర్చుండి ఉండగా. ఓకే, ఇప్పుడు ఏ వ్యక్తిని అయితే యేసుప్రభు పిలిచాడో ఆ వ్యక్తి ఇంటికి యేసుప్రభు భోజనానికి వెళ్ళాడు. ఏమండి, యేసుప్రభు భోజనానికి వెళ్ళాడు. తర్వాత సుంకరులను పాపులను అనేకులు యేసుతోను ఆయన శిష్యులతోను కూర్చుండి ఉండిరి. ఓకే, ఇప్పుడు యేసుప్రభు భోజనానికి ఒక ఆయన ఇంటికి వెళ్ళాడు కదా. యేసుప్రభుతో పాటు కొంతమంది భోజనానికి వచ్చారు. వారు ఎవరంట? ఐఏఎస్ ఆఫీసర్లు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు కాదంట. ఎవరంట? సుంకరులు, పాపులు. ఎవరండి? పాపులైన మనుషులు. అంటే యేసు ప్రభుతో కలిసి భోజనం చేస్తున్న మనుషులు ఎవరైతే ఉన్నారో వారు పాపం చేసేవారు. ఎవరండి? పాపం చేసేవారు. అంటే ఏదో ఒక తప్పులు చేస్తూ బ్రతుకుతున్నవారు. జాగ్రత్తగానండి అమ్మా. యేసు ప్రభు ఒక ఇంటికి భోజనానికి వెళ్తే ఆ ఇంటిలో ఉన్న కొంతమంది మనుషులు ఎవరైతే ఉన్నారో వారందరూ ఏదో ఒక పాపం చేసేవారు. అందరూ కలిసి యేసు ప్రభుతో ఏం చేస్తున్నారంటే యేసు ప్రభు దేవుడు కదా, ఇప్పుడు ఆయనతో కలిసి భోజనం చేస్తున్నారు. తర్వాత ఏమైందో చదవండి. ఇట్టివారు అనేకులుండిరి. వారు ఆయనను వెంబడించెను. పరిసయ్యులలోనున్న శాస్త్రులు ఆయన సుంకరులతోనూ పాపులతోనూ భుజించుట చూచి ఆయన సుంకరులతోనూ పాపులతోనూ కలిసి భోజనం చేయుచున్నాడేమని. ఆగండి, ఇప్పుడు యేసు ప్రభు భోజనం చేస్తున్నాడు కదా. అయితే అక్కడ ఒక తెగవారు ఉన్నారు, వారు పరిసయ్యులు అంటారు. వీరు యేసు ప్రభుని చూసి ఈ యేసు ప్రభు ఏంటి పాపులతో కలిసి భోజనం చేస్తున్నాడు ఏంటండి? పాపులతో కలిసి భోజనం చేస్తున్నాడు ఏంటి అనేసి ప్రశ్నిస్తున్నారు అన్నమాట. నేను ఒక ప్రశ్న వేస్తాను. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ తప్పు నేను చేయలేదు, ఏ అపవిత్ర తప్పు అంటే ఏ బూతి మాట్లాడలేదు, ఎవరిని కొట్టలేదు, ఎవరి మనస్సులు గాయపరచలేదు అన్నవారు ఎవరైనా ఉంటే చేయొద్దండి. సిగరెట్ కాల్చలేదు, ఖైనీ తినలేదు, మందు తాగలేదు, ఎవరి మీద చాడీలు చెప్పలేదు, నేను కూడా ఎత్తలేదు అంటే అందరూ ఏం చేశాం? ఇదన్నమాట పాపులు అంటే. ఇలాంటి వ్యక్తులతో కలిసి యేసుప్రభు భోజనం చేస్తుంటే కొంతమంది మనుషులు వచ్చి ఇలాంటి మనుషులతో కలిసి భోజనం చేస్తున్నావు ఏంటి అని అడిగారు. అంటే ఇప్పుడు అలాంటి మనుషుల ప్లేస్లో ఎవరిని పెట్టుకుందాం? మనమే ఏదో ఒక తప్పులు చేసిన వారమే కదా. అంటే యేసు ప్రభు అలాంటి మనుషులతో కూర్చొని భోజనం చేస్తున్నాడు. వాళ్ళు వచ్చి అడుగుతారు, ఇలాంటి మనుషులతో నువ్వు భోజనం చేస్తున్నావు ఏంటి? అప్పుడు యేసు ప్రభు వారు అడిగిన ప్రశ్నకి ఏం సమాధానం చెప్పాడో జాగ్రత్త వినండి. ఎందుకు జాగ్రత్తగా వినాలంటే ఆ పాపులు ఎవరంట? ఆ పాపులు ఎవరమంట? మనమే కదా. ఈ భూమి మీద అందరూ ఏదో ఒక పాపం చేసిన వారే. అందుకే మనకి కష్టాలు బాధలు వచ్చినప్పుడు ఒక మాట అంటాం, ఏ జన్మలో ఏ పాపం చేశాను ఇలాంటి కొడుకు పుట్టాడు, ఏ జన్మలో ఏ పాపం చేశాను ఇలాంటి తల్లిదండ్రులకు పుట్టాను, ఏ జన్మలో ఏం పాపం చేశాను ఇలాంటి భార్య దొరికింది, ఏ జన్మలో ఏం పాపం చేశాను ఇలాంటి మొగుడు దొరికాడు కదా. ఏ దుఃఖం వచ్చినా సరే ఏమంటాం? ఆఖరికి ఆ పుట్టిన బిడ్డ ఏదైనా సరే ఒక చిన్న కಣ್ಣొంకరో కాలొంకరతో పుట్టిందనుకోండి, ఏ జన్మలో ఏ పాపం చేశారో ఇలాంటి వాళ్ళు పుట్టాడు. అంటే మనుషులు ఏది జరిగినా సరే వారిని బాధ పెట్టేది ఏది జరిగినా వెంటనే వారికి ఏం గుర్తొస్తుంది? పాపం. అయితే పాపం వల్ల ఇలా జరిగిపోయింది అని మాట్లాడుకుంటారు. కొండల్లో అయినా మాట్లాడుకుంటారు, పల్లెటూరులో అయినా మాట్లాడుకుంటారు, పట్టణాల్లో అయినా సరే, ఆఖరికి అమెరికా లాంటి దేశంలో అయినా సరే ఏదో జన్మలో పాపం చేసి ఉంటాం, అందుకే ఇలాగైపోయింది. అంటే పాపం వల్ల ఇలాగ అయిపోద్ది అనేసి మనమే చెప్తాం. ఇప్పుడు యేసు ప్రభు ఎవరి దగ్గరికి వచ్చాడంట?
పాపం చేసే వారితో కలిసి భోజనం చేస్తున్నాడు. అది కొంతమందికి నచ్చలేదు. చిచి ఎలాంటి వాళ్ళతో కలిసి భోజనం చేస్తున్నావు ఏంటి అని అన్నారు. యేసుప్రభు ఏం చెప్పి ఉంటాడు చదవండి. పాపులతోనూ కలిసి భోజనం చేయుచున్నాడేమని ఆయన శిష్యులను అడుగగా యేసు ఆ మాట విన్నాడంట. ఏమన్నాడంట? యేసుప్రభు ఆ మాట విన్నాడంట. వాళ్ళ అన్న మాట ఎవరు విన్నారు? యేసుప్రభు విని ఏమన్నాడు చూడండి. రోగులకే గాని ఆరోగ్యం గలవారికి వైద్యుడు అక్కరలేదు. ఆగండి, ఏమన్నాడు? రోగులకే గాని ఆరోగ్యం గలవారికి వైద్యుడు అక్కర్లేదు. అంటే పాపము ఎవరైతే చేస్తారో, పాపములో ఎవరైతే జీవిస్తారో వారందరూ ఏమైనారంట? రోగులు. చెప్పండి ఎవరు? గట్టి చెప్పండి. రోగులు. గట్టిగా చెప్పండి. రోగులు. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను. ఇప్పటి వరకు ఏ పాపము చేయలేదని వారు చేయొద్దండి. నేను ఎత్తలేదు. అంటే పాపము చేసే వారందరూ ఏమన్నారంట? రోగులు. అంటే చెయ్యత్తలేదంటే ఇప్పుడు ఎంతమంది రోగులు ఉన్నారు ఇక్కడ? పక్కడు చెప్పు, నువ్వు రోగి అని చెప్పు. చెప్పు. అంటే ఇప్పుడు అందరూ ఇక్కడ ఏమై ఉన్నారు? రోగమే. ఏ రోగం? గట్టి చెప్పండి. పాపం అనే రోగం కదా. ఇప్పుడు రోగం వచ్చినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తాం? డాక్టర్. ఈ పాపం అనే రోగానికి మాత్రం డాక్టర్ ఈ లోకంలో లేడు. ఇప్పుడు నువ్వు ఏదైనా హాస్పిటల్కి వెళ్ళి, అరకు హాస్పిటల్కి వెళ్ళావు, ఆ డాక్టర్ గారు బాగున్నారంటే బాగున్నానండి అంట. ఏంటయ్యా నీకు ఏ రోగం వచ్చిందంటే ఆ పాపం అనే రోగం వచ్చింది, 2 మాత్రలే ఉన్నాయి. అప్పుడు అంటే డాక్టర్ అరే ముందు మెంటల్ హాస్పిటల్కి పంపించాను. అంటే బీపీకి డాక్టర్ ఉన్నాడు, షుగర్కి డాక్టర్ ఉన్నాడు, కరోనాకి డాక్టర్ ఉన్నాడు, కానీ పాపానికి లోకంలో ఎవరు లేరంట. కానీ పాపం అనేది ఒక పెద్ద రోగం. పాపం అనేది ఒక పెద్ద రోగం. ఈ పాపానికి సంబంధించిన డాక్టరు 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చాడు. ఆ డాక్టర్ పేరు యేసుక్రీస్తు ప్రభు. అంటే ఈ రాత్రి ఈ బండి ఏ ఊరండి? బండగుడ్డి గ్రామానికి ఎందుకు వచ్చామంటే మీకు ఒక డాక్టర్ ఉన్నాడని చెప్పడానికి. పక్కడు చెప్పండి. ఇప్పుడు నీకు డాక్టర్ ఉన్నాడు. డాక్టర్ పేరు కూడా చెప్పండి. అందుకే ఆ ప్రజలు అలాగంటే నేను ఆరోగ్యవంతుల కోసం రాలేదు, నేను డాక్టర్నే కానీ రోగుల కొరకు వచ్చాను. ఏ రోగులు? పాపం అనే రోగము నయం చేసే డాక్టర్. ఆయన పేరు ఏం పేరంట? యేసు. హల్లెలూయా. తర్వాత ఒక మాట అంటాడు, చదవండి. ఆగండి, ఇంకో 10 నిమిషాలే చెప్తాను. ఏమండి మరి తర్వాత మీకు బోర్ కొట్టేస్తుందేమో. ఇంకో 10 నిమిషాలు ముగిస్తాను, జాగ్రత్త వినండి. ఎవరి కోసం చెప్తున్నాను? డాక్టర్ కోసం అనండి. చెప్పండి. డాక్టర్ పేరు ఏం పేరు? ఇప్పటి వరకు అందరం ఏం చేసిన వారు అంటే అందరిలో ఏముంది? చూడండి, ఇప్పుడు సడన్ గా ఒక జ్వరం వచ్చింది, లేకపోతే తలనొప్పి వచ్చింది, వెంటనే మనకి ఎవరు గుర్తొస్తారు? డాక్టర్. కానీ ఈ పాపం అనేది ఒక రోగం అని, ఆ రోగాన్ని మనం గుర్తించలేని స్థితిలో వెళ్ళిపోతుంటాం. అర్థమవుతుందా? కానీ ఎప్పుడు గుర్తొస్తుంది? ఆ భర్త తిట్టినప్పుడు, ఆ భార్య గొడవలాడినప్పుడు, ఆ తల్లిదండ్రులు సరిగ్గా చూసుకోకపోతేనో, లేకపోతే కొడుకు తిరగబడినప్పుడు, కూతురు మాట వినకపోతేనో. అర్థమైందండి? ఇలాంటివి ఏదైనా జరిగినప్పుడు వెంటనే గుర్తొచ్చేది ఏ జన్మలో ఏ పాపం చేసింది. అప్పుడే రోగం గుర్తొస్తుంది. అర్థమైందా? కానీ రోగానికి డాక్టర్ ఎవరో తెలియదు. రోగం నయం చేస్తుందేమో అనేసి డాక్టర్ మనకు తెలియదు కదా. అప్పుడు మనం కొంతమంది డాక్టర్స్ కింద పెట్టుకున్నాం. తులసి చెట్టు డాక్టర్ ఏమో, వేప చెట్టు డాక్టర్ ఏమో, లేదంటే అని కదా ఏంటిది ఈ ఆవే డాక్టర్ ఏమో. మా నాన్న చెప్పాడు ఈ ఆవే డాక్టర్. దాని వెనకాల ఏం చేస్తాం? చుట్టూ తిరిగి ఆ డాక్టర్ మరొకటి రోజు టమాటీలో ఉల్లిపాయలు తినేస్తే మన కర్ర చేంజ్ చేస్తాం. రే డాక్టర్ పో. అర్థమవుతుందా? లేదు అనుకుంటే ఒక రాయిని చూస్తాం, ఈ రాయి డాక్టర్ ఏమో. ఆ రాయి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తాం? మన బాధలన్నీ చెప్పి. కానీ అవి డాక్టర్ కాదు, అవి డాక్టర్
డాక్టర్ ఇప్పుడు వచ్చాడు 2000 సంవత్సరాలు. ఆ డాక్టర్ రోగులతో కలిసి భోజనం చేస్తున్నాడు. ఎందుకు కలిసి భోజనం చేస్తున్నాడంట? వారిలో ఉన్న రోగాలు తీయడానికి. వారిలో ఉన్న రోగాలు తీయాలి. ఇప్పుడు మాలో సహోదరులు కొంతమంది వచ్చారు. అందరికీ రోగం ఉంది కదా, అందరికీ రోగాలు ఉన్నాయి. ఇప్పుడు ఒక సహోదరుని నేను పిలుస్తాను. ఆ సహోదరుడు, ఆ డాక్టర్ ఆ సహోదరుని ఏ రీతిగా రోగం నుంచి విడిపించాడో ఒక 2 మాటల్లో మీకు చెప్తాడు. ఏమండి చిన్నారా, మాకు చెప్తావా? 2 నిమిషాలు. అంటే రోగం అంటే ఏంటో చెప్పండి. ఆ పాపం అనే 8 సంవత్సరాలు వచ్చిన తర్వాత నా చదువు అయిపోయింది. నేను పనికి వెళ్ళే సమయంలోన నాకు ఆరోగ్యం అలా పాడైందంటే నాకు ఫిట్స్ రోగం అంటే మోర్చ రోగం వచ్చింది. అప్పటికే నేను పూజలు చేసేవాడిని. కొంతమంది ఏమనేవారంటే నాకు ఈ అబ్బాయికి దెయ్యం పట్టేసింది, గాలి పట్టింది, మతిమారిపు వచ్చేసింది, ఈడంక బతుకుడు అంటే నెలలో 2 సార్లు ఇంటికి అంబులెన్స్ వచ్చేది నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి. మోడ్స్ వచ్చి ఎప్పుడు ఎక్కడ పడిపోయేవాడినో నాకు తెలియదు. కానీ దేవుడు ఎంత గొప్పవాడంటే హాస్పిటల్కి వెళ్ళి 10 రోజులు హాస్పిటల్లోనే ఉండేవాడిని. తిరిగి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లోనే అలాగా 3 సంవత్సరాలు నేను ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లోనే అలాగా ఒక్కడనే ఉండేవాడిని. ఏం తిన్నా అరిగేది కాదు, వాంతులు అయిపోయేవి. అనుకునేవాడిని, నన్ను ఎందుకు దేవుడు ఇలాగ బతికిస్తున్నాడు, నన్ను ప్రాణం పోయినా బాగున్నాను, ఎందుకు నేను భరించలేకపోతున్నాను, బక్క చిక్కిపోయాను నేను. అసలు ఇలా ఉంటానని నేను అనుకోలేదు. ఒక్కొక్కరు అనేవారు వీడు ఇంక బతకడు, చనిపోతాడు. కానీ దేవుడు ఎంత గొప్పవాడంటే నేను ఎప్పుడో అంధకార చీకటి శక్తుల్లో కలిసిపోవాల్సిన వాడినే కేవలం దేవుడు నన్ను పట్టుకొని నా ద్వారా ఎటువంటి క్రియలు జరిగించాలని దేవుడు నన్ను ఎన్నుకున్నాడో నాకు తెలియదు. కానీ దేవుడు ఎంత గొప్పవాడంటే నన్ను వెలుగులోనికి తీసుకొచ్చాడు. అది ఎంత వెలుగు అంటే నాకు ఇప్పుడు తెలిసి వస్తుంది ఆ వెలుగు. దేవుడి నామాన్ని తెలుసుకున్న తర్వాత చర్చికి వెళ్ళిన తర్వాత కూడా నేను ఫస్ట్లో నామకార్థమైనటువంటి జీవితమే జీవించాను. కానీ నాకు దేవుడి గురించి తెలియదు ఫస్ట్లో అంతా కూడా. గుడికి వెళ్ళేవాడిని, ఇటు చర్చికి వెళ్ళేవాడిని. ఇప్పుడు తల్లిదండ్రులు చెప్పిన మాటలు ఆలకించాలి కదా. అప్పుడు నాకు దేవుడు అంటే ఎవరో చెప్తున్నారు, ఫాస్ట్ గారు వస్తున్నారు, అయ్యగారు వస్తున్నారు, చెప్పిన మాటలు బాగున్నాయి అని ఆలకించేవాడిని. అంటే తల్లిదండ్రులు చెప్పిన మాటలు ఆలకించేవాడిని. కానీ అప్పటికి కూడా పడిపోయేవాడిని. తలకి ఎన్ని దెబ్బలు తగిలా నాకు తెలియదు. కానీ దేవుడు దైవాలు అసలు దేవుడు ఎంత గొప్పవాడంటే పడిపోయిన ప్రతిసారి కూడా తిరిగి లేవనెత్తేవాడు. చీకటి శక్తుల నుంచి మళ్ళీ నన్ను లేపాడు, ఈ వెలుగులోకి తీసుకొచ్చాడు. ఒకసారి హాస్పిటల్లో ఏమైందంటే నా తల్లి ఉండే నాతో పాటుగా హాస్పిటల్లో 16 రోజులు హాస్పిటల్లో ఉండిపోయాను అలాగా బెడ్ మీద. 16వ రోజు నా తల్లి నన్ను అక్కడ బెడ్ మీద ఎవరు లేరు, తల్లి టిఫిన్ తెచ్చుకోవడానికి అనేసి బయటకు వెళ్ళింది హాస్పిటల్ నుంచి. వైజాగ్ కేజీహెచ్ హాస్పిటల్ అందరికీ తెలుసు కదా, బయటకు వెళ్ళింది. నేను వచ్చేసరికి ఆ డాక్టర్స్ రౌండ్కి వచ్చారు, జూనియర్ డాక్టర్స్. వాళ్ళు వచ్చి నన్ను చూసి ఈ అబ్బాయి చనిపోయాడని చెప్పేశారు. ఏకంగా చనిపోయాడని చెప్పగానే బాయ్స్ 2 వార్డ్ బాయ్స్ వచ్చారు నన్ను తీసుకెళ్ళిపోవడానికి. వాళ్ళు వచ్చి నన్ను తీసుకొని ఆ స్ట్రెచ్చర్ మీద వేసి తీసుకెళ్ళిపోవడానికి సిద్ధం అయిపోయారు. అప్పుడులోకి నా తల్లి వచ్చింది అక్కడికి. తల్లి వచ్చి ఆగండి, ఎక్కడికి తీసుకెళ్తున్నారని అన్నారు. అబ్బాయి చనిపోయాడమ్మా, బతకలేదు, కళ్ళు అయితే తెరిచే ఉన్నాయి కానీ ఇలాగా చనిపోయాడు, ఆగిపోయింది, ప్రాణం పోయింది అని చెప్తే తీసుకెళ్ళిపోతున్నాడు. నా తల్లి ఆగిపోయింది. లేదమ్మా నువ్వు ఉంచకూడదు, అబ్బాయి చనిపోయాడు, బెడ్ల ఖాళీలో వేరే పేషెంట్ వస్తున్నాడు, తీసుకొచ్చి పెట్టాలని వాళ్ళు. నా తల్లి అయినా అప్పుడు పెద్ద డాక్టర్ గారు వచ్చి చెప్తానే కానీ నేను తీసుకెళ్ళనివ్వను అనేసి. ఆ డాక్టర్ గారు 10 గంటలకు వచ్చారు కరెక్ట్గా. నా తల్లి అన్నది, నా దేవుడు మా అబ్బాయి నమ్ముకున్న దేవుడు ఎంతో గొప్పవాడు. అసలు నాకు దేవుడిని నమ్ముకోవడం మొదటిగా నా నిర్ణయం కాదు, అది నా తల్లి ద్వారా నేను నమ్ముకున్నాను. నా కొడుకు నమ్ముకున్న దేవుడు ఎంతో గొప్పవాడు. ఆమెకి కలలో చూపించాడంట దర్శనం. ఆయన తెల్లని దుస్తులు ధరించుకొని వచ్చి నన్ను పట్టుకొని పైకి లేపినట్టుగా ఆపింది. పెద్ద డాక్టర్ గారు వచ్చారు. డాక్టర్ గారు అబ్బాయిని తీసుకెళ్ళిపోతున్నారు, నా అబ్బాయి చనిపోయాడు అంటున్నాడు, నేను నమ్మలేని అమ్మాయి అంటుంది. మా అమ్మ అన్నప్పటికీ కూడా వీళ్ళు లేదమ్మా చనిపోయాడని వాళ్ళు అంటున్నారు. అప్పుడు డాక్టర్ గారు వచ్చి నన్ను పట్టుకొని నా తల్లి దేవుడు నన్ను ఎలాగైతే పైకి లేపడని మా తల్లి చెప్పిందో అలాగే పెద్ద డాక్టర్ నా తల పట్టుకొని ఇలా కూర్చోబెట్టి ఒకసారి వదిలేశాడంట. వదిలిగానే నేను అప్పుడు ఊపిరి పీల్చుకున్నాను. అప్పుడు ఆ సమయంలో నా తల్లి ఎంత గట్టిగా ఏడ్చిందంటే
నాకు కూడా తెలియదు, మరి నేను గృహలో లేను కదా. తర్వాత నాకు చెప్పినప్పుడు నాకే అంతే ఏడిపోయింది. నిజంగా నా తల్లి అన్నది, నువ్వు నమ్ముకున్న దేవుడు ఎంతో గొప్పవాడు, ఎంత మంచి క్రియ జరిగించాడంటే అక్కడ అంత మంచి క్రియ జరిగించాడు. నేను చీకట్లో కలిసిపోయినా, భూమిలో కలిసిపోయినా అనుకున్నా, నా ప్రాణాన్ని తిరిగి నాకు ఎంతో శక్తినిచ్చి నాకు ఇప్పుడు హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొచ్చాడు. తర్వాత వీధిలో ఉన్న వాళ్ళు అందరూ కూడా బ్రతుకున్నాడు, ఆయన చనిపోయాడు కదా, నన్ను వీధిలో వాళ్ళు కూడా హేళన చేసేవారు. వీటికి మతిస్థిమితం లేదు, తలకి డబ్బులు తగలడం వల్ల కొంతకాలం నాకు మతిమరిపు వచ్చేసింది. వీడికి ఇంక పెళ్ళి అవ్వదు, బ్రతకడు. వీధిలో ప్రతిరోజు కూడా వారానికి కానీ నెలకు కానీ 2-3 సార్లు పడిపోతుండేవాడు నల్లగా మోర్చ వచ్చి. నాకు కూడా నమ్మకం పోయింది, నేను బ్రతకనేమో అనేసి. కానీ దేవుడు ఎంత నమ్మకంగా నన్ను బ్రతికించాడంటే నా ఆరోగ్యాన్ని బాగు చేశాడు. నాకైతే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. పెళ్లి చేసుకుని నాకున్న ప్రాబ్లం నాకు సరిపోక వచ్చిన ఆవిడ కూడా నాకు ఎందుకు బాధ పెట్టడం అనేసి. కానీ నాకు పెళ్లి ఎంత గొప్పగా జరిగించాడంటే పెళ్లి చేశాడు. ఇప్పుడు నేను ఎంత ఆనందంగా ఉన్నానంటే నిజంగా దేవుడికి ఎంతో మహిమ. నాకు ఆ దేవుడు చేసిన యొక్క గొప్ప కార్యాన్ని నేను ఎంతగానో వివరించలేను. నాకు గొప్ప అవకాశాన్ని ఇచ్చిన సేవకునికి అలాగే మీ అందరికి కూడా నా వందనాలు. బాగు చేశాడు. తర్వాత ఏముంది చదవండి. వాళ్ళు అడిగారు కదా ఏమని, నువ్వెందుకు వీళ్ళతో కలిసి, అప్పుడు ఆయన ఏమన్నాడు, నేను డాక్టర్ని, ఏ రోగాన్ని నయం చేసే డాక్టర్ని. చూడండి, రకరకాల రోగాలు నయం చేసే డాక్టర్ ఉంటాడు, కానీ పాపం నయం చేసే డాక్టర్ ఈ లోకంలో లేడు కదా. కానీ ఈ లోకానికి వచ్చాడు. 8,000 సంవత్సరాలు అయింది, 2,000 సంవత్సరాల క్రితం వచ్చాడు డాక్టర్. తర్వాత ఏముంది చదవండి. నేను పాపలనే పిలవచ్చి తిని కానీ నీతిమంతులను రాలేదని వారితో చెప్పాను. యోహాను శిష్యులను. అంతే, చాలు చాలు చాలు, అయిపోయింది. నేను పాపులను పిలవచ్చి తిని అన్నాడు. చూడండి, అంటే ఈ లోకానికి ఎందుకు వచ్చాడంట? పాపులను పిలవడానికి, పాపం తీసుకోవడానికి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఈ వైద్యుడు ఎందుకు వచ్చాడంట? నువ్వు పాపం అనే రోగాన్ని కనుక ఆయనకి నువ్వు ఇస్తే తీసుకోవడానికి రెడీ ఈ రాత్రి. ఇప్పటి వరకు ఏ పాపం చేయలేదు అన్నవారు చేయొద్దండి. చూడండి, 2 చేతులు దానికి పెడతాను. యేసుప్రభు అడుగుతున్నాడు, నీ పిల్లలు ఉంచుకో నీ దగ్గరే, నీ ఇంటిని నీ దగ్గర ఉంచుకో, నువ్వు రోజు సంపాదించిన డబ్బులు నీ దగ్గర ఉంచుకో, కానీ నీ జీవిత కాలంలో రోజు చేస్తున్న పాపం నాకు ఇస్తావని అడుగుతున్నాడు. ఎంత వరాల మనసు నీది, చిత్రాలుగా ఇన్నానయ్యూసు ప్రభువా యేసు నీ మహిమ